హలో అండి. అందరికీ అనుకోని ప్రేమ కథకు స్వాగతం. ముందుగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నా గొంతు అస్సలు బాలేదు. కానీ మీరందరూ కూడా ఈ కథకు సంబంధించిన నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారని అతి కష్టం మీద వాయిస్ రికార్డ్ చేయడానికి నేను రెడీ అయ్యానండి. మరి మీరు ఏమనుకోకుండా ఈ చిన్న విషయాన్ని ఎక్స్క్యూజ్ చేసేసి కథ హ్యాపీగా వినవలసిందిగా కోరుకుంటున్నాను. మరిక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. ఛాయ తన హ్యాండ్ బ్యాగ్ మరియు మిగిలిన వస్తువులను తన క్యాబిన్లోకి తీసుకుని వెళ్ళి పెట్టేసి ఆదిత్య క్యాబిన్ వైపు నడుస్తూ, నా ప్రజెంటేషన్ మిస్టర్ గంభీరానికి నచ్చేసినట్టుంది. అందరి ముందు చెప్తే ఇగో అడ్డు వస్తుందిగా, అందుకే పర్సనల్గా చెప్పాలి అనుకుంటున్నట్టున్నాడు. సర్లే, ఏమైతేనో నువ్వు సాధించవు ఛాయా అని తన భుజాన్ని తానే తట్టుకుని ఆదిత్య క్యాబిన్లోకి అడుగు పెడుతుంది. ఆదిత్య వెనుకకు తిరిగి చైర్లో కూర్చుని ఉంటాడు. సార్ అని చిన్నగా పిలుస్తుంది. ఆ మాట వినిన ఆదిత్య చైర్లో నుండి గిర్రున తిరుగుతాడు ఛాయా వైపుకు. ప్లీజ్ సిట్ అంటాడు. ఛాయ భయంగా కూర్చుంటుంది. మీ ప్రెజెంటేషన్ ఎలా ఇచ్చారని మీరు అనుకుంటున్నారు అని ఆమెను ప్రశ్నిస్తాడు. ఆమె తన మొహంలోని సంతోషాన్ని కనబరుస్తూ తన ప్రెజెంటేషన్ గురించి చెప్పటం ఉత్సాహంగా మొదలు పెడుతూ ఉండగా ఆపమన్నట్టుగా తన చెయ్యిని ఛాయ వైపు చూపిస్తాడు. వెంటనే ఆమె ముఖం చిన్నపుచ్చుకుంటుంది. నేను చెప్తాను మీరు ప్రెజెంటేషన్ ఎలా ఇచ్చారు అనేసి అని మొదలు పెడతాడు. ఈ ప్రాజెక్ట్లోని కొన్ని టెక్నికల్ అంశాలను మరింత స్పష్టంగా వివరించాల్సింది. మీ వివరణ కొంతవరకు అస్పష్టంగానే ఉంది. మీ విశ్లేషణ బాగుంది, కానీ కొన్ని అంశాలను మరింత లోతుగా పరిశీలించాల్సింది. మీరు కొన్ని ముఖ్యమైన అంశాలను మర్చిపోయారు. వాటిని కూడా మీ విశ్లేషణలో చేరిస్తే ఇంకా బాగుండేది. ప్రెజెంటేషన్లో ముఖ్యంగా ఉండవలసింది టైం సెన్స్. మీకు అసలు టైం సెన్స్ అనేదే లేదు. మీ ప్రెజెంటేషన్ సమయం మించిపోయింది. మీరు సమయాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించవలసింది. కొన్ని అంశాలను చాలా ఎక్కువ సమయం తీసుకున్నారు. వాటిని సంక్షిప్తంగా వివరించడానికి ప్రయత్నించవలసింది. కొన్ని ప్రశ్నలకు సరిగ్గా సమాధానం ఇవ్వలేకపోయారు. సమాధానం చెప్పటానికి తడబడ్డారు అంటూ ఒక అరగంట సమయం ఛాయను ఏకరేవు పెట్టాడు. ఆదిత్య మాటలను విన్న ఛాయ ఏం మాట్లాడకుండా తల వంచుకుని కంటి నిండా కన్నీరు నింపుకుని ఉంటుంది. అతడు చెప్పడం పూర్తయిన తరువాత ఛాయ యొక్క అభిప్రాయాన్ని అడగకుండానే ఇక మీరు వెళ్ళొచ్చు అని మొహం మీదనే చెప్పేస్తాడు. వెంటనే అక్కడి నుండి లేచి తన క్యాబిన్లోకి వెళ్ళి బాధగా, నేను ఇంత కష్టపడి ప్రెజెంటేషన్ చేస్తే ఆయన ఇంకా లోపాలు ఎత్తు చూపుతున్నారు. నేనింక ఏం చెయ్యాలి? నా ప్రయత్నాన్ని ఎప్పటికీ గుర్తించరా అని అనుకుంటూ ఉండగా తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. నేను ఈ ఉద్యోగానికి పనికి రానేమో, నేను ఎప్పుడు ఆ మిస్టర్ గంభీరాన్ని మెప్పించలేనేమో అని బాధపడుతుంది. ఇలా అనుకుంటూ ఛాయ టేబుల్పై తల పెట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. రఘు మీటింగ్కి వచ్చిన వారిని పంపిన తరువాత తిన్నగా ఆదిత్య రూంలోకి వచ్చి, అరే ఆదిత్య, ఛాయ ఎక్కడా అని అడుగుతాడు. తను చాలా బాగా తన ప్రెజెంటేషన్ ఇచ్చిందిరా, ఈ ప్రాజెక్టు మనకు కన్ఫామ్ రా అంటూ ఆనందంతో చెబుతాడు. రఘు చెప్పే మాటలను మౌనంగా వింటూ, రఘు చెప్పడం పూర్తయిన తరువాత, ఆ కుమారి ఛాయాదేవి ఇప్పుడే నా క్యాబిన్కి వచ్చి వెళ్ళింది అంటాడు పొగరుగా. వాట్? మీటింగ్ కోసం డిస్కషన్ చేయకుండానే వెళ్ళిపోయిందా? ఓరి దేవుడా, వీడు పాపం ఛాయను ఏదో ఒకటి అనే ఉంటాడు. నేను మీటింగ్కి వచ్చిన వాళ్లతో వెళ్లకుండా ఉంటే ఇక్కడే ఉండి వీడి నోటి నుండి వచ్చే మాటలను ఆపేసేవాడిని
అని తన నుదురును చేతివేళ్లతో తాకుతూ పరుగున ఛాయా క్యాబిన్ వైపు వెళ్తాడు. ఛాయాదేవి ఏడుస్తున్నట్లు గమనించిన రఘు, ఏమైంది ఛాయా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. చూడండి సార్, నేను ఎంతో కష్టపడి ప్రెజెంటేషన్ ఇస్తే ఆదిత్య సార్ ఇంకా లోపాలు ఎత్తి చూపుతున్నారు. నా ప్రయత్నాన్ని ఎప్పుడు గుర్తించరు అని ఏడుస్తూ చెబుతుంది. ఛాయా మాటలు వినిన రఘుకి కూడా బాధ అనిపిస్తుంది. నువ్వు బాధపడకు, ఆదిత్య సార్ కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారు, కానీ నువ్వు చాలా బాగా ప్రెజెంటేషన్ చేశావని అందరూ చెప్తున్నారు అని చెప్తాడు. ఆదిత్య నీలో ఇంకా మెరుగుదల చూడాలనుకుంటున్నారు. నీ పనిని మరింత మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించు. నువ్వు కష్టపడితే తప్పకుండా విజయం సాధిస్తావు అని ధైర్యం చెప్తాడు. ఆదిత్య సార్ ముందు ఎవరైనా అంతే. ఆయన ఎప్పుడూ ఏదో ఒక లోపం ఎత్తి చూపిస్తారు. ఆ విషయాన్ని అంతగా పట్టించుకోకు. నువ్వు ధైర్యంగా ఉండు ఛాయా. నీ టాలెంట్పై నమ్మకం ఉంచుకో. నువ్వు తప్పకుండా ఆదిత్య సార్ మెప్పు పొందుతావు అని ఓదారుస్తాడు. రఘు యొక్క ఓదార్పుతో ఛాయా కొంచెం శాంతపడుతుంది. చాలా థ్యాంక్స్ సార్, మీరు నాకు ధైర్యం ఇచ్చారు అని చెబుతుంది. సరే, నువ్వు ఇప్పుడు వెళ్ళి కాస్త రెస్ట్ తీసుకో, రేపు మళ్ళీ వర్క్ మొదలు పెట్టవచ్చు అని అంటాడు. ఛాయా సరే అన్నట్టుగా తల ఊపుతుంది. రఘు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సాయంత్రం వేళ పార్క్ సందడిగా ఉంది. పిల్లలంతా ఆడుకుంటున్నారు. కొన్ని జంటలు కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఒక బెంచిపై ఆదిత్య చెల్లెలు వసు తన ప్రియుడు రాహుల్తో కలిసి కూర్చుని ఉంటుంది. వసు చాలా ఆనందంగా రాహుల్తో కబుర్లు చెబుతూ నవ్వుతూ ఉంటుంది. రాహుల్ కూడా చాలా సంతోషంగా వసు కళ్ళలోకి చూస్తూ ప్రేమగా కబుర్లు చెబుతున్నాడు. ఇలా చాలా సమయం గడిచిన తర్వాత, వసు, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడటానికి ఇక్కడికి రమ్మన్నాను అంటాడు రాహుల్. ఏంటి రాహుల్, చెప్పు అంటుంది వసు. మరి నువ్వు కోప్పడకూడదు అంటాడు. పర్లేదు రాహుల్, చెప్పు అంటున్నాగా అని అతడి చేతి వేళ్ల మెటికలు విరుస్తూ అడుగుతుంది. మీ అన్నయ్య ఆదిత్య గురించి అంటాడు. ఏంటి, మా అన్నయ్య కోసమా అని నోరు తెరిచి ఆశ్చర్యంగా ఉండిపోతుంది వసు. అనుకోని ప్రేమ కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. కథ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.